మిలియోయిడోసిస్ని మెడికల్ టైం బాంబ్ అంటారా కాదా? ఎందుకని? ఇప్పుడు సోకితే ఎప్పుడైనా రావచ్చు, టీబీ లాగా. ఇప్పుడు సోకితే ఎప్పుడైనా రావచ్చు జబ్బు. అందుకనే కదా దీనికి స్పెషల్ పేరు ఉంది కదా, మెడికల్ టైం బాంబ్ అని అంటారు దీన్ని. వియత్నాం వార్లో పాల్గొన్న యుఎస్ సోల్జర్స్కి ఫస్ట్ టైం వస్తే దీన్ని వియత్నాం టైం బాంబ్ అన్నారు. బేసికల్గా క్రానిక్ యుద్ధాన్ని ఏమంటాం? మెడికల్ టైం బాంబ్ అంటారు. మరి అలాంటిది మనం ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి వచ్చింది, ఇంకెంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు అనేది ఏమన్నా చూసామా? జనరల్గా ఏం చెప్తారు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో? ఒక 10 కేసులు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? ఇంకా 90 కేసులు సమాజంలో ఉన్నట్టు. టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటారు. ఒక ఐస్ గడ్డను కనుక నీళ్లలో వేస్తే పైకి అయితే ఏం కనపడది? కొంచెమే కనపడదు. కింద ఎంత ఉంటుంది? 90% ఐస్ గడ్డ ఎందులో ఉంటుంది? నీళ్లల్లో ఉండి కనపడదు, 10% కనపడద్ది. అంటే ఇప్పుడు మనకేం కనపడుతుంది? ఈ మరణాలు పైకి మాత్రమే కనపడుతున్నాయి. లోన ఎంతమందికి ఉంది, ఫ్యూచర్లో ఎంతమందికి వస్తుంది, ఇదంతా ఏంటి అసలు? దీంట్లో మీకు ఏమన్నా బాధ్యత ఉందా? ఇది మీకు తెలుసు కదా, మీరు డాక్టర్ కదా, మీకు తెలుసు కదా, మీరు మాట్లాడాలి కదా, సీఎం గారితో మాట్లాడాలి కదా. వాళ్ళకు ఉపాధి ఏంటి, ఈ సమాజంలో ఎట్లా బతుకుతారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టే మేము క్లియర్గా చెప్తున్నది ఏంటంటే, మీ బాధ్యత రాహిత్యానికి మేము ఇస్తున్న పేరు ఏంటంటే, ఈ ప్రభుత్వ హత్యలు, వివక్షతో కూడుకున్నటువంటి చేస్తున్నటువంటి పనులు, ఇంకా చెప్పాలంటే మీరు ఇది రాజకీయ నాయకులు, రాజకీయం అని మీరు అంటే నేను చెప్పగలిగేదే లేదు. కానీ ఖచ్చితంగా మీకు ఓటు వేయలేదు కాబట్టి వీళ్ళ పట్ల నిర్లక్ష్యం కనపడుతుందని మా అందరికీ అనుమానం వస్తుంది. ఇలా చెప్పడానికి కూడా, ఇలా మాట్లాడడానికి కూడా మాకు చాలా బాధగా ఉంది. మీరు డాక్టర్ గారు కదా, ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వదలదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు. ఈ ప్రజలందరికీ అండగా ఉంటుంది. న్యాయం జరిగే వరకు కూడా వదలం.